జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ముందుకైతే ఈరోజు ప్రొఫెసర్ కోదండరాం టీజేఎస్ పార్టీ అధ్యక్షులు అయితే పోవడం జరిగింది. అసలు అక్కడ చెప్పడం జరిగింది. జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ఏ విషయాలని అడిగి తెలుసుకునే ప్రయత్నమే చేద్దాం. మనతో పాటుగా ప్రొఫెసర్ కోదండరాం సార్ ఉన్నారు. సార్ నమస్తే. అసలు ఏంటి దాదాపుగా ఇది 2 వారాలుగా జరుగుతూ ఉంది. దానికంటే ముందు కేసీఆర్ రాసినటువంటి 12 పేపర్ల లేఖను మీరు చదివారని అనుకుంటున్నాం. ఆ లేఖ గురించి మాట్లాడిన తర్వాత ఈరోజు కమిషన్ ముందట మీరు ఏం మాట్లాడారో తెలుసుకుందాం. అసలు ఆ లేఖను చూసిన తర్వాత ఏమనిపిస్తూ ఉంది? నరసింహారెడ్డినే దీపు అని చెప్తా ఉన్నారు మాజీ ముఖ్యమంత్రి. ఆయనకి ఏంటంటే వాస్తవానికి గవర్నమెంట్ ఏ రకంగా పనిచేయాలి ఏంది అనేది గవర్నమెంట్ తీసుకుంటుంది నిర్ణయం. వాళ్ళు ఇవాళ గవర్నమెంట్ వారు ఈ విషయంపై వాస్తవాలు వెలుగులోకి తేవటానికి ఒక రిటైర్డ్ జడ్జి చేత ఎంక్వైరీ వేశారు. ఆ రిటైర్డ్ జడ్జి ఏమీ అపిలేట్ అథారిటీ కాదు ఈఆర్సీ మీద. ఆ రిటైర్డ్ జడ్జి రాష్ట్రంలో జరిగిన విద్యుత్ విధానాలపైన ప్రభుత్వం యొక్క కోరిక మేరకు వారు ఒక నిర్ణయం చేసి ప్రకటన రిపోర్టు ఇవ్వాలి. దాన్ని అధ్యయనం చేసి రిపోర్ట్ ఇవ్వాలి. ఆ అధ్యయనం జరుగుతున్నది. ఎక్కడ కూడా కమిటీ వాళ్ళు వచ్చి లేనిపోనివి వాళ్ళు పేపర్ లీక్ చేసిండ్రని చెప్పేదానికి కూడా అభియోగాలకు కూడా అవకాశం లేదు. వాళ్ళు పూర్తి స్వతంత్రంగానే అంటే అట్లాంటివి ఏవి కూడా జరగలేదు. ఇవాళ విషయం ఏంటంటే దీనికి సంబంధించి మేము ప్రభుత్వంతో మొట్టమొదట చెప్పింది, ప్రభుత్వం ఇది తెలంగాణ పిల్లల బలిదానాల పునాదుల మీద ఏర్పడ్డది. ఈ పిల్లల బలిదానాల పునాదుల మీద ఏర్పడ్డ ఈ రాష్ట్రంలో ఇవాళ మేము కోరేది ఒకటే, ప్రభుత్వం అనేది విచ్చలవిడిగా అధికారాలను చెలాయించకుండా ప్రజాస్వామిక పద్ధతుల్లో పనిచేయాలి, చట్టానికి లోబడి నిర్ణయాలు చేయాలి, ప్రజల తరఫున ఒక ట్రస్టీగా వ్యవహరించాలి తప్ప తన ఇష్టానుసారంగా విచ్చలవిడిగా అధికారాన్ని చెలాయించడానికి లేదు అని మేము వారికి చెప్పినాం. ఈ ఉల్లంఘనలన్నీ విద్యుత్ విధానాల విషయంలో జరిగినాయి. కొనుగోలు ఒప్పందం అనేది లోపభూయిష్టంగా ఉంది. అది మా మొట్టమొదట మేము చెప్పింది. నిజానికి అవసరము, కరెంట్ అవసరం కాబట్టి తొందరపడి చేసినాం అంటున్నారు. కానీ ఆ ఒప్పందం చేసినాక 4 ఏళ్ళకి కానీ 3 ఏళ్ళకి కానీ కరెంటు సప్లై కాలేదు. కాబట్టి ఇదేదో అవసరం, తొందరగా అర్జెంట్ అవసరం ఉండి చేసినామనటానికి మనకు అనే కారణం అయితే అది ఏమాత్రం సమంజసంగా లేదు. వాళ్ళు ఈ 3 ఏళ్ళు అయినాక ఈలోగా మనకు అవసరమైన కరెంటును తక్కువ ధరకి ఎడ దొరికితే ఆడ తెచ్చుకోవాల్సింది. వాస్తవానికి ఆ ఒప్పందం సరిగ్గా లేదు, మనకు భారం అవుతుందని మన రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాన్ని ఏకపక్షంగా రద్దు చేసుకున్నది కూడా ఇది జరిగినటువంటి వాస్తవం. దాదాపు ₹6.50 కరెంటు కొనుక్కున్నటువంటి దుస్థితి ఉంది. ఇంకా రెండవది ఏంటంటే విద్యుత్ ఉత్పాదన కేంద్రాలను నెలకొల్పే విషయంలో తప్పులు జరిగినాయి. మొట్టమొదట ఏంటంటే లొకేషన్ తప్పు. రెండవది మేము చెప్పేది ఏంటంటే ప్రభుత్వానికి లొకేషన్ మాత్రమే, కమిషన్కు లొకేషన్ మాత్రమేగా టెక్నాలజీ తప్పు, సబ్ క్రిటికల్ టెక్నాలజీ వాడుతున్నాం, అట్లాంటిది వాడవలసింది కాదు. మూడవది మేము చెప్పింది ఏంటంటే దీని నిర్మాణం కూడా జాప్యం జరిగింది, అమలుకు సంబంధించిన పద్ధతుల్లో కూడా లోపాలు ఉన్నాయి. ఇవన్నీ జరిగినాయి. ఇట్లాంటి వాటికి మరి అప్పటి ప్రభుత్వం జవాబుదారీతనం వ్యవహరించవలసిందే, వాళ్ళు సమాధానం చెప్పవలసిందే అని చెప్పి మేము అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.